గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే కేటీఆర్ గారి ఢిల్లీకి సంబంధించిన ప్రెస్ మీట్ గురించి మనం మాట్లాడదాము. ఆ మీటింగ్లో ఆ ప్రెస్ మీట్లో ఆయన రెండు విషయాల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఒకటి, వాళ్ళ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తీసుకుంటుంది. తర్వాత ఈ ఫిరాయింపుల గురించి ఒకటి మాట్లాడారు. తర్వాత సెకండ్, ఆయన మాట్లాడినటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి గురించి ఆయన ప్రముఖంగా మాట్లాడారు. అయితే మనం ఇందులో ఈ పర్టికులర్ వీడియోలో రెండవ విషయం గురించి చర్చిద్దాము. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి వాళ్ళకి ఏ విధంగా అనిపించింది, ఆయన దానికి సంబంధించినటువంటి చేసిన వ్యాఖ్యలేంటి, ఈ వ్యాఖ్యల వెనుక ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి ఉద్దేశాలేంటి అనే వాటి గురించి మనం ప్రముఖంగా డిస్కస్ చేద్దాము. మొదటగా ఆయన ఏం మాట్లాడాడో మనం దాని గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాము. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది, విస్మయానికి గురి చేసింది. మేము ఊహించినటువంటి పరిణామము, మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంత ప్రకారం కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారనేటటువంటి ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉండింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక హీరో. ఎందుకు అనంటే ఒంటరిగా పోటీ చేసి 40% ఓట్లు వచ్చాయి అని ఒకటి మాట్లాడారు. తర్వాత షర్మిలమ్మ గురించి మాట్లాడారు. షర్మిలమ్మ ఆమె జీరో, పెద్దగా అంటే ఇండైరెక్ట్గా జీరో అనలేదు, కానీ ఆమె ప్రభావం పెద్దగా ఏమీ ఉండదు. ఓన్లీ చంద్రబాబు నాయుడిని సీఎం చేయడానికి మాత్రమే ఆమెను ఒక పావుగా వాడారు. వైఎస్ఆర్ వారసులు కూడా ఆమె కాదు, జగన్మోహన్ రెడ్డి గారే నిజమైన వైఎస్ఆర్ వారసులు. తరువాత చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్. తరువాత ఈ మధ్య ఈ ఎంపీ ఎలక్షన్స్ సందర్భంగా, అంటే దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికలకు సందర్భంగా గెలిచినటువంటి పార్టీలన్నీ కూడా అలయన్స్కి సంబంధించినటువంటి పార్టీలు మాత్రమే గెలిచాయి అని చెప్పారనమాట. అయితే మనము ఈ అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్ని విడివిడిగా చర్చించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ కేటీఆర్ గారి రాజకీయపరమైనటువంటి ఉద్దేశము, ఆకాంక్షలు, ఆయన ఒపీనియన్స్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు హీరో అనేటటువంటి విధంగా ఆయన ఒక లైన్ అయితే ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు హీరో అని చెప్పడానికి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఆయనని కొంచెం ఎలివేట్ చేస్తే అంటే కొంచెం మనదైనటువంటి ప్రయత్నం చేస్తాం కదా, ఎలివేట్ చేసి ఆయన మళ్ళీ తదుపరి ఎన్నికలలో ఆయన ధైర్యం కూడగట్టుకోవడానికి, లేదా ఒక రాజకీయ వర్గాలలో కానీ ప్రజల్లో కానీ తనదైనటువంటి ఒక అభిప్రాయాన్ని బలంగా చొప్పించడానికైతే ఒక ప్రయత్నం చేశాడనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ జీవితం ఏమీ అయిపోలేదు, 40% ఓట్లు వచ్చాయి. సో కాబట్టి అంటే ప్రముఖంగా మళ్ళీ వచ్చే 2029 ఎన్నికలలో ఆయన బలంగా పుంజుకునేటటువంటి అవకాశం ఉంది అని ఒకటి మాట్లాడారనమాట. అంటే ఇండైరెక్ట్గా జగన్ అనేటటువంటి వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అనేటటువంటి ఆకాంక్షను ఆయన చెప్పకనే చెప్పారనమాట. తర్వాత ఇంకొక విషయం గురించి చెప్పారు. ఏంటంటే షర్మిలమ్మ గారి ప్రస్తావన ఎందుకు వచ్చింది అనంటే, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అనేది పుంజుకుంటుంది. షర్మిలమ్మ గారు కూడా సరే బలంగా ఆమె రాజకీయాలలో ఒక బలమైనటువంటి ప్రయత్నం అయితే వారు చేస్తున్నారు. అంటే సక్సెస్ అవుతారా లేదా అనేటటువంటి విషయం అయితే ప్రజలైతే నిర్ణయించాలి. బట్ ఆమె ఒక అలుపు ఎరగకుండా పాదయాత్రలు చేయడం కానీ, మీటింగ్స్ కండక్ట్ చేయడం కానీ, ఒక వైఎస్ఆర్ కుమార్తెగా ఆమెకు ఒక ఇమేజ్ ఉండడం కానీ, ఇవన్నీ కూడా ఆమెకు దోహదపడతాయి అన్నమాట. ఆమె బలపడిన కొద్దీ కాంగ్రెస్ ఓటు బ్యాంక్, వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో
అదంతా కూడా ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్ళిందే కాబట్టి మళ్ళీ షర్మిలమ్మ గారు కనుక బలపడినట్టయితే ఏం జరుగుతుంది అని అంటే వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ అనేది షర్మిలమ్మ గారికి కనుక అంటే కాంగ్రెస్ కనుక ట్రాన్స్ఫర్ అయితే ఈ యాంటీ ఇన్కంబెంట్ ఓటు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ కూటమి ఓటు కనుక చీలినట్టు కనుక జరిగితే మళ్ళీ తిరిగి ఈ కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎక్కడైతారో అని చెప్పేసి తను ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలివేట్ చేస్తూ షర్మిలమ్మను కొంచెం ఆమె యొక్క ఇన్ఫ్లుయెన్స్ని కానీ ఆమె ఇంపాక్ట్ని కానీ డైల్యూట్ చేయడానికి ఆయన శతవిధాలుగా ఆయన మాటల్లో ప్రయత్నం చేయడం జరిగిందనమాట. అంతేకాదు వైఎస్ఆర్ వారసులు నిజమైన వారసులు షర్మిలమ్మ గారు అని చెప్పడం ఎందుకు అనంటే వైఎస్ఆర్ను అభిమానించే వాళ్ళు రెండు విధాలుగా స్ప్లిట్ కనుక అయితే అంటే బిట్వీన్ వైఎస్ఆర్సీపీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీకి కనుక స్ప్లిట్ అయితే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఈ కూటమికి ఎక్కడ ప్లస్ అయ్యి మళ్ళీ నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ముఖ్యమంత్రి అవుతారో రేవంత్ రెడ్డికి అతి సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క శిష్యుడు రేవంత్ రెడ్డి అని చెబుతున్నటువంటి సమయంలో ఈ ఇద్దరికి మధ్యన ఉండేటటువంటి బంధము కూడా బలహీనపడాలి అనేది చెప్పడానికి ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారనమాట. మళ్ళీ ఆయన ఇంకా మాట్లాడింది అలయన్సెస్ గురించి కూడా మాట్లాడారు. అలయన్సెస్ ఎక్కడైతే ఉన్నదో అక్కడ గెలిచింది అని చెప్పడం వల్ల ఈ టీడీపీ కూటమి ఏదైతే ఉందో దాని యొక్క ప్రామినెన్స్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ అదేవిధంగా మాకు అలయన్స్లు అనేటివి లేకపోవడం వల్ల మేము ఓడిపోయాము అనేటటువంటి నేరేషన్ కూడా ఆయన తీసుకొచ్చారనమాట. అంటే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో బీజేపీ పార్టీకి ఏ విధమైనటువంటి అలయన్స్ లేదు, అయినా కూడా వాళ్ళకి 10 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ కూడా పెద్దగా ఏమీ అలయన్స్ లేదు, అంటే బలమైనటువంటి పార్టీతో ఏమి అలయన్స్ లేదు, అయినా కూడా వాళ్ళకి ఇన్ని సీట్లు వచ్చాయి. వాళ్ళకి మొత్తం 17లో బీజేపీకి 8 వచ్చాయి, కాంగ్రెస్ కూడా 8 వచ్చాయి. సో కాబట్టి ఆయన చెప్పడం ఏంటంటే ఇటు ఆయన గెలుపు గురించి అంటే ఓటమికి కారణాలను ఒక విధంగా చూపిస్తూ అదేవిధంగా తనకు నచ్చని చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి కూడా కూటమే కారణము అని చెప్పుకుంటూ ఇటు ఒక పక్క పవన్ కళ్యాణ్ వల్లనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు అని చెప్పడానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ పొగడం అక్కడ ముఖ్యం కాదు, చంద్రబాబు నాయుడిని తగ్గించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఇలా తనకున్నటువంటి రాజకీయ ఆకాంక్షలను అంటే పక్క రాష్ట్రంలో కూడా అంటే పక్క రాష్ట్రం యొక్క రాజకీయాలను కూడా దే వాంటెడ్ టు కంట్రోల్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఏదో పోటీ చేసి అక్కడ గెలవడము లేకపోతే గెలిచేటటువంటి విధానం కానీ లేకపోతే ఓడిపోయేటటువంటి వాళ్ళని కానీ బలహీనపరచడమో కాదు. అంటే అక్కడ పోటీ చేయకుండా మాటలతోనే వాళ్లకు సంబంధించినటువంటి రాజకీయ ఆకాంక్షలను ఒక ప్రజల మీదికి రుద్దేటటువంటి ప్రయత్నం అయితే విఫల ప్రయత్నం అని చెప్పొచ్చు. ఇదైతే కేటీఆర్ గారు అయితే చేయడం జరిగింది. సో అల్టిమేట్గా కేటీఆర్ గారికి వాళ్ళ పార్టీకి కేసీఆర్ గారికి కానీ కావాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి మాత్రం కాకూడదు. ఎట్ ద సేమ్ టైం జగన్ గారు అక్కడ ముఖ్యమంత్రి కావాలి, ప్లస్ ఇక్కడ రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి కాంగ్రెస్లో ఉండకూడదు, లేదా కాంగ్రెస్లో ఉన్నా కూడా ఆయన ముఖ్యమంత్రి కాకూడదు అనేటటువంటి లైన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు విపరీతంగా ఇండైరెక్ట్గా వాళ్ళైతే ప్రయత్నం చేశారు. సో కాబట్టి ఇది రాజకీయానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖమైన విషయము. ఎందుకనంటే ఒక కేసీఆర్ గారు యొక్క కుమారుడు బీఆర్ఎస్ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఇలాంటి మాటలు వచ్చినాయి కాబట్టి మనము దీని గురించి చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.